ఉల్లిపాయ పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా కలిపిన చపాతీ పిండి, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, తరిగిన సోయా కూర, ఉప్పు, వెన్న, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, గోధుమ పిండి. సో అన్ని సింపుల్గా రెడీగా ఉన్నాయి. ఈరోజు రెసిపీ కూడా సింపుల్. ఏంటంటే ఇది చపాతీ పిండి నార్మల్గా ఉప్పు వేసి కలిపేసి పెట్టేసుకున్నాను. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందు కలుపుకొని పెట్టుకుంటే బాగా నానితే బాగా వస్తుంది. పరాటా అయినా చపాతీ అయినా పూరి అయినా కలిపిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చేస్తేనే మంచిది. ఓకే, డన్. ఉల్లిపాయ పరాటా ఎందుకంటే జనరలీ వేరే ఏదైనా పరాటాస్ అవుతే కొంచెం ఆలు పరాటా, ఆలు బాయిల్ చేయాలి, మళ్ళీ తురుమాలి, లేకపోతే అవన్నీ తింటుంటాం, మనం ఎక్కడైనా తింటాం. కానీ ఉల్లిపాయ పరోటా ఇది ఇన్స్టెంట్ గా సపోజ్ ఏ వెజిటేబుల్స్ లేకపోయినా మంచి పరాటా అయిపోతుంది అనమాట. అందువల్ల కొంచెం కొత్తగానే చూపిస్తుంది. అలాగే పిండి అయితే కలిపింది రెడీగానే ఉంది కదా. సో ఇప్పుడు ఫిల్లింగ్ ఓకే ఫిల్ చేయాలన్నమాట స్టఫింగ్కి. ఎందుకంటే పరోటాకి పిండి ఎంత నానితే అంత బాగా వస్తుంది అని చెప్తారు. సో అందుకని డెఫినెట్గా ముందే కలిపేయాలి. కలిపేశారు. స్పూన్ ఇవ్వండి. సో ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకోవాలి ప్రవీణ. ఫిల్లింగ్ కదా, ఎంత సన్నగా కట్ చేస్తే అంత మంచిది. జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, తురిమిన అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, గరం మసాలా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు. పిండిలో కూడా ఉప్పు ఉంది. సో దీనికి సరిపడా మాత్రమే ఇప్పుడు వేసుకోవాలి. మామూలుగా ఉల్లిపాయ పరాటా అంటే ఇలా ఉంటుందన్నమాట. కొంచెం దీంట్లో కొత్తతనం ఏంటంటే సోయా కూర. సో బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేవర్ సోయా కూర కొంచెం ఫ్లేవర్ చాలా ఇష్టపడేవాళ్ళు ఇంకా కొంచెం వేసుకోవచ్చు. కొంతమందికి ఈ ఫ్లేవర్ కొంతమందికి నచ్చదు, వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు ప్రవీణ, పర్వాలేదు. దీని ప్లేస్లో కొత్తిమీర వేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇదంతా కలిపేసాము. ఉల్లిపాయ ఉప్పుతో కలపంగానే కొంచెం నీళ్ళు వదులుతుంది కదా. సో అది అలా ఉంటే మనం స్టఫ్ చేయడం కష్టం కదా. దాని గురించి ఏంటంటే ఒక స్పూన్ అంతా గోధుమ పిండి. ఇది ఏ పరాటాలైనా మనం ఇలా వేసుకోవచ్చు ప్రవీణ. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఆలు పరాటా కూడా కొంచెం నీళ్ళు ఎక్కువ, తడి ఎక్కువైపోతే స్టఫ్ చేసేటప్పుడు స్టఫ్ చేసి వస్తున్నప్పుడు మనకి బయటకు వచ్చేస్తుంది. సో ముందుగానే మనం ఈ పిండిని కొంచెం కలిపేసుకొని తర్వాత స్టఫ్ చేస్తే ఆ స్టఫింగ్ కూడా బయట రాకుండా బాగుంది. దీంట్లో ఉన్న మాయిశ్చర్ ఇది పీల్చుకుంటుంది అనమాట. సో దీన్ని ఇప్పుడు మనం చేతితో కలపాలి. ఎందుకంటే అది మనకి ఆ స్టఫింగ్ అనేది కొంచెం అర్థం అవ్వాలి కదా. చూడండి, ఇలా మనకి ఇలా కలుపుతూ ఒక పిండి ముద్దలాగా రావాలన్నమాట. అంతవరకు మనం పిండి వేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ తక్కువ పడినా కూడా వేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా అయిపోయింది కదా. సో దీన్ని ఇప్పుడు మనం ఉండలాగా చేసుకొని దాని లోపల ఈ స్టఫ్ చేసుకోవాలి. సో కొంచెం మందంగానే ఉంటుంది ప్రవీణ. సో అందువల్ల కొంచెం లావుగానే తీసుకుంటున్నాను. ఇలా చేతితో అయినా చేసుకోవచ్చు, లేకపోతే చిన్న రోటీలాగా చేసుకొని తర్వాత అయినా కూడా పెట్టచ్చు. సరేనా? సో ఇప్పుడు కొంచెం ఇలా ఎవరైనా కొత్తగా చేస్తున్నా అయితే ఫస్ట్ ఇలా కొంచెం చేతితో ఇలా ప్రెస్ చేసి తర్వాత కొంచెం పిండి అద్దుకుంటూ చేయాలి. ఏమవుతుందంటే కొంతమంది అలా వేసేసి మళ్ళీ మరీ ప్రెషర్ పెట్టేసి వేసినా బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా కొంచెం జెంట్లీగా మెల్లగా ఒత్తుకోవాలన్నమాట. ఒత్తేటప్పుడు కూడా సో ఈలోపు నెక్స్ట్ పరాటాస్ ఎప్పుడు బటర్తో కాల్చుకుంటేనే మంచిది. బటర్తోనే బాగుంటాయా? చూసారా ప్రవీణ గారు, ఎక్కడ కూడా మనకి బయటకి నీట్గా ఫిల్లింగ్ అనేది లోపల చక్కగా ఉంది.
ఇది అయ్యే లోపల ఇంకొకటి చేయి. అలా కొంచెం కాలిన తర్వాత తిప్పుతాను. అంటే రెసిపీ ఈజీయే, కానీ ఎలా చేయాలి అనే ఐడియా వస్తే అది తెలిస్తే వెంటనే చేసేసుకోవచ్చు. టేస్ట్ సూపర్గా ఉంటుంది ప్రవీణ. యాక్చువల్లీ ఏంటంటే అదే మిగతా పరాటాస్కి మనకు బాయిల్ చేయాలి, గ్రేట్ చేయాలి, అలాంటిది ఏది పని లేకుండా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు, ఎప్పటికప్పుడే చేసుకోవచ్చు అనమాట. ప్రవీణ గారు అయిపోయింది కదా, కానీ ఆ పరాటాస్ ఎప్పుడు పెరుగుతో లేకపోతే ఒక చట్నీతో తినను. ఇది వచ్చేసి ఎండుమిర్చి నార్త్ ఇండియన్ స్టైల్ నాకు ఎవరో ఫ్రెండ్ ఇచ్చారనమాట. మీరు దీంతో టేస్ట్ ఎలా ఉంటుంది? అవునా, ఏమంటారు దాన్ని? లాల్ మిర్చ్ అచార్ అన్నమాట. లాల్ మిర్చి అచార్ స్టఫ్ చేశారు మసాలా. ఆ మిర్చి కూడా కొంచెం డిఫరెంట్, ఇక్కడ దొరకవు. ఎప్పుడైనా మనం నార్త్ సైడ్ వెళ్ళినప్పుడు లాల్ మిర్చ్ అచారా అని అడిగి కొనుక్కొని తెచ్చుకున్నాం. అంతే. ఉల్లిపాయ పరోటా రెడీ అయిపోయింది, టేస్ట్ చూస్తాం. ఓకే డన్. ఉల్లిపాయ పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా కలిపిన చపాతీ పిండి, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, తరిగిన సోయా కూర, ఉప్పు, వెన్న, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, గోధుమ పిండి. ఉల్లిపాయ పరోటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు దానిలో కొద్దిగా జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, తురిమిన అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, గరం మసాలా పొడి, కొద్దిగా ఉప్పు, కట్ చేసుకున్న సోయా కూర, కొంచెం గోధుమ పిండి వేసి బాగా కలపాలి. ఇప్పుడు ముందుగా కలిపిన చపాతీ పిండి తీసుకొని అందులో మనం కలిపెట్టిన ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని పెట్టుకొని పరోటా లాగా చేసుకొని స్టవ్ వెలిగించి పాన్ పెట్టాలి. కొద్దిగా వెన్న వేసి వేడెక్కిన తర్వాత పరోటాని రెండు వైపులా బాగా వెన్నతో ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఉల్లిపాయ పరోటాని వేడివేడిగా సర్వ్ చేయండి. ఎంతో రుచికరమైన ఉల్లిపాయ పరోటా రెడీ.